సాయిదేవా, వాడు నన్ను చంపుకు తింటున్నాడు. సాయిదేవా, వాడి కోసమే నేను వెళ్ళిపోతున్నాను. సాయిదేవా, సాయిదేవా, నేను పోయిన తర్వాత మీరు నన్ను వెతకటము గాని దుఃఖించటము గాని చేయరాదు. సాయిదేవా, ధైర్యముగా ఉన్నవాడు చెప్పు. సాయిదేవా, ధైర్యముగా ఉన్నవాడు చెప్పు. సాయిదేవా, సాయిదేవా, ధైర్యముగా ఉన్నవాడు. సాయిదేవా, ధైర్యముగా ఉన్నవాడు. సాయినాథ, సాయినాథ, వాడి కోసమే వెళ్ళిపోతున్నాను. సాయినాథ. దుఃఖించడంతో నా సేవకు పాత్రలు కాదు కదా, నాకు దూరమైతాను. నాకున్న బంధము శరీరమునకు మాత్రమే, మనసుకు లేదు. నిలకడలేని ఈ ప్రపంచంలో నిలబడటము తావెక్కడా. అందుకే నేను పోతూ వస్తూ ఉంటాను. నా చర్యలు నా గుణములు గ్రహించిన వారే గణనీయులు. సదా నీవాడే భగవంతుడు. ఎప్పుడు దాసుడే సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. సాయిదేవా, సాయిదేవా. నాతో మాట్లాడు
మీరు లేక తిరిగి రాక నేనెట్లు జీవించగలనయ్యా, ఎట్లు జీవించగలనయ్యా? కురిపించు సిరిగీషు కాలరాక, కరుణ కురిపించు సిరిగీషు కాలరాక, జీవమిచ్చిన సాయి నిత్యవి అయినా, జీవమిచ్చిన సాయి నిత్యవి అయినా, బ్రతుకు నాకేలా, ఈ బ్రతుకు నాకేలా, ప్రాణములు మాసిపోదు. సాదేవా, సాత్య, స్వామి ఆజ్ఞ మేరకు మనమెవరము చింతించరాదు. ఆయన ఏ ఒక్కరి కొరకో కాదు, సర్వజీవుల కొరకు వెలిసిన జగన్నాథుడు. చూడు, నిన్నుగా నిధినాత్మతంతుంది, నడుపుతున్న జీవనాడి అతడు, బుద్ధి బలమునిచ్చి వద చేసి బ్రోచు, విశ్వశాంతి దాగి విమల సాయి, విశ్వశాంతి దాగి విమల సాయి. కావున స్వామి శరణు కోరి వారిని భజించుటే మనకు శ్రేయస్కరం. అవును బాగోజీ గారు, సాయినాథుడు జీవితం అంతా పర్వసేవలు చేసి బిచ్చమడుగుతూ బీదగానే మిగిలినాడు. చివరకు ఆయనకి ఏమి మిగిలినది? తాత్య, అలా అనుకు తాత్య. సాయి ఎవరనుకున్నావు? అసలు నీ జబ్బు బాగు చేసింది ఎవరనుకున్నావు? ఆయన సాక్షాత్ భగవంతుడు. ఇక బిచ్చబడిగాడంటావా? తాను బ్రతుకు